సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా మార్పులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికను సమర్థించుకునేందుకే కేంద్రం ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందన్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీల సదస్సులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను విజయన్ తన ఫేస్బుక్ పోస్టులో తీవ్రంగా తప్పుబట్టారు. జనాభా మార్పులపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసినందున అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సీఏఏ, ఎన్ఆర్సీలను సమర్థించుకోవడానికే సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా అసాధారణంగా పెరుగుతోందన్న వాదనను కేంద్రం తెరపైకి తెస్తోందని విజయన్ మండిపడ్డారు. అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలను విభజించి వారిని దూరం చేసేందుకు సంఘ్ పగడ్బందీగా పన్నిన కుట్రలో భాగమే జనాభా కమిటీ అని విజయన్ ఆరోపించారు. సరిహద్దు జిల్లాలో జనాభా కూర్పు మారుతోందని, ఓ వర్గాన్ని అనుమానపు దృష్టితో చూసేలా సంఘ్ ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు. సీఏఏ ద్వారా ముస్లిం మైనారిటీలను ఎలాగైతే దూరం చేయాలని చూశారో ఇప్పుడు జనాభా మార్పుల కమిటీ ద్వారా కూడా కేంద్ర హోంశాఖ అదే లక్ష్యంతో ముందుకెళ్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో విద్వేషాలు రగిల్చే ఇలాంటి కుట్రలను లౌకికవాదులంతా ఏకమై తిప్పికొట్టాలని విజయన్ పిలుపునిచ్చారు.